మీ పేరేంటమ్మా? జ్యోతుల చిట్టమ్మ. ఎవరండి? సూరపురం. కూటమి ప్రభుత్వం వచ్చి రేపటికి 1 ఇయర్ పూర్తి అవుతుంది. ఈ 1 ఇయర్ లో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? అయితే డాక్రా కడతాకి వెళ్ళి వస్తున్నానండి. ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమైనా కనిపిస్తుందా మీకు? ఏదో కొద్దిగా కనిపిస్తుందండి. అంటే మంచిగా చెడా? మంచిగా కనిపిస్తుంది. త్వరలో ఆగస్టు 15 నుంచి బస్సు ఫ్రీ అంటున్నారు ఆడవారికి. అలాగే జూన్ ఈ నెలలో పిల్లలకు కూడా చదివే పిల్లలకు కూడా అమౌంట్ వేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? మా దగ్గర పిల్లలు లేరండి. ఓకే. వాళ్ళైనా బాగోదండి. పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. బాగానే ఉందమ్మా. రోడ్లన్నీ వేస్తున్నారమ్మా ఈ పరిస్థితి? వేస్తున్నారండి. గుడి దగ్గర పొలం గుడి దగ్గర గట్రా వేసారు. వైఎస్ఆర్ ప్రభుత్వం బాగుందా, కూటమి ప్రభుత్వం పాలన బాగుందా? ఆ టైంలో అది బాగుంది అంటారంటే పార్టీ వాళ్ళు మీ అభిప్రాయం చెప్పండి. ఇదే బాగుందండి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తుందండి. పరిపాలన ఎలా ఉందండి మీ అభిప్రాయం? పరిపాలన బాగుందండి. రోడ్లు గట్ట అన్ని బాగున్నాయి. మాకు అమరావతి అవుతుంది బాగుంటుందండి. 3 రాజధానులు వేస్ట్ అండి. మాకు వైసీపీ ప్రభుత్వ పాలన బాగుందంటారా, ఈ ప్రభుత్వ పాలన బాగుందా? కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. వైసీపీ అని విమర్శిస్తే బాగోదు, బాగుందండి అంతే. ధాన్యం డబ్బులు బేగా పడతలేదండి బాబు, చంపేస్తున్నారు. దాని గురించి ఇబ్బంది ఉన్నదానికి దేనికి ఇబ్బంది లేదండి అసలు. అవి ధాన్యం డబ్బులేనండి. 2 నెలలు అయింది, కొంతమంది అయితే అసలు పడలేదండి. రోడ్లు బాగున్నాయండి. పెన్షన్ బాగా ఇంటికి వచ్చేస్తున్నారండి. పర్లేదు 6:30, 7 ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు.